అబ్దుల్ రౌఫ్ సర్దార్ అనే వ్యక్తి నేను భారతీయుడినే, నాకు ఆధార్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, పాన్ కార్డు ఉంది అని చెప్పి ప్రూఫ్ చూపించింది. దీనికి అతను బంగ్లాదేశీ అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది. దాంతో ఇతనికి ఇవన్నీ డూప్లికేట్గా పట్టుకొచ్చుకున్నాడు అన్నది. ఆధారు, పాను, ఓటర్ కార్డుల్ని పౌరసత్వంగా గుర్తించలేము. ఇది బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు. అవి మూడింటి పౌరసత్వంగా గుర్తించలేము. మరి ఏది పౌరసత్వంగా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు అంటే ఈ దేశంలో పుట్టినట్టు ఉండాలి. అది బర్త్ సర్టిఫికెట్టా లేకపోతే నీ చదువు సర్టిఫికెట్టా, ఇవి వీటి మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అదే సందర్భంలో ఆధార్ని డూప్లికేట్లు ఇచ్చేవాళ్ళు లేదా ఆధార్ని ఇట్లా అక్రమంగా నమోదు చేసే వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. అదే లేకపోతే ఏది గుర్తించాలో తెలియక తిప్పలు పడే పరిస్థితి ప్రపంచాన్ని అవుతుంది.